హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి. వందరములైన ఉదయకాల సమయంలో సజీవ లెక్కలు వచ్చి ప్రభుని నామాన్ని స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ నామంలో తండ్రి నీ కృపలో భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు. లైవ్ ఆరాధన చూసిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాన్ని విస్తరింపచేయమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాటలు పాడుకుంటూ ప్రభు నామని మహింపరచుకుందామండి. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృపా చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు, స్తుతి ప్రదాతవై ఆరాధ్యుడా నా యేసయ్యా. నీతో నా జీవితం మాధుర్యమే, ఆరాధ్యుడా ఓ యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆకాశమందుంది ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. ఆకాశమందుంది ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడి తిని. నీలో నిలచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుపుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే, ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మరి లైవ్ చూసిన బిడ్డలందరూ ప్రత్యేక ప్రేమ పొందనాలు. ఉదయకాల సమయంలో దైవజనులు ప్రకటన చేసినట్లుగా రాయల్ పాస్టర్స్ ప్రేయర్ ఫెలోషిప్ మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటల వరకు అనకాపల్లి దేవునికి మందిరంలో జరుగుతుందండి. మరి ఆశగల బిడ్డలు, త్వరపడిన బిడ్డలు దేవసన్నిధికి రావడానికి మరి సేవకులకు, యువ సేవకులకు, పరిచారకులకు మరి అందరికీ కూడా ఆహ్వానం పలుకుచున్నాము. ఈ దినమంతా జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో అనకాపల్లిలో 9 గంటల నుంచి కంటిన్యూగా మరి నైట్ 10 గంటల వరకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది కనుక ఎవరైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఆశ కలిగిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే తరతమ భేదం లేదు, అందరూ వచ్చి పాల్గొనగలరండి. మరి జరుగుతున్న ప్రార్థనలో మనకి ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ప్రభుకి సంధిలో మనం పొందుకునే వస్తువు పొందుకోవడానికి ఒక చక్కని అవకాశం అండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎంతోమంది జాబ్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నారు, మరి హెల్త్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కూడా అంశాలు పెట్టి మరి ఆత్మీయ జీవితం కొరకు చాలామంది రక్షణ కొరకు, మారుమనసు కొరకు, బాప్తిస్మం కొరకు ఎదురు చూస్తున్నారు. బిడ్డల నిమిత్తం ప్రార్థన చేద్దాం. బిడ్డలారా, మధ్యాహ్న కాల సమయంలో బాప్తిస్ కార్యక్రమంలో కూడా ఉన్నామండి. మన సంఘాల్లో సిద్ధపడిన బిడ్డలు మీరు సిద్ధపరిచి మరి బాప్తిస్ కార్యక్రమాలు పంపించవలసిందిగా కోరుచున్నాము. ఈ సమయంలో దైవ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, ఈ కాల సమయంలో వాగ్దాన వచనంగా మనకి ఇవ్వబడిన మాట,
తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. ప్రియులారా, ఇహలోకమైన తండ్రి తన బిడ్డల యందు ఏ రీతిగా జాలి పడతా ఉంటారో అదే రీతిగా మరి సర్వ సృష్టికర్త అయిన దేవాదేవుడిని యెహోవా తండ్రి తన యందు ఎవరు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారి ఎడల దేవుడు ఏమైనారని జాలి పడే దేవుడు. మనం చాలాసార్లు మనుషుల యొక్క జాలి కొరకు, మనుషుల యొక్క ఆదరణ కొరకు వారు ఆదరించలేదు, వారు నా పట్ల జాలి చూపించలేదు, నన్ను పలకరించలేదు, నా పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పేసి చాలాసార్లు మనలో మనము కృంగిపోతున్న పరిస్థితి అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనము అనుభవించి ఉండవచ్చు. కానీ నీవే అనేక మందిని ఆదరించే బిడ్డగా నిన్నుంచారేమో అని ఒకసారి నువ్వు ఆలోచించవలసి ఉన్నది. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏ కష్టమైతే అనుభవిస్తున్నామో, ఏ శ్రమ అయితే అనుభవిస్తున్నామో ఆ శ్రమ నుంచి, ఆ కష్టం నుంచి అనేక మందిని విడిపించడం కొరకు ప్రభు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడని మనం చాలాసార్లు గమనించవలసిన వారమే ఉన్నామండి. తన తండ్రి ఎలాగ బిడ్డల్ని మరి జాలి కలిగి వారి పట్ల ఆదరణ కలిగి చూపిస్తూ ఉంటారో మన యందు కూడా యెహోవా తండ్రి భయభక్తి కలిగి ఎవరైతే జీవిస్తుంటారో, నేటి దినాల్లో ప్రియులారా భక్తి చాలామంది మనం చేస్తుంటాం కానీ దైవిక భయం లేకుండా భక్తి చేస్తున్న పరిస్థితి. దైవిక భయం ఎప్పుడైతే ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని నిండారులుగా దీవిస్తారు, నిండారులుగా ఆశీర్వదిస్తారు. అదే రీత్యా అబ్రహాము గాని దేవుడు నీవు నా యందు భయపడు, నీవు నేను చెప్పిన మాట విషయంలో ఇందు మూలమున నువ్వు భయపడేవాడు అని నేను ఎరిగి ఉన్నాను కనుక నేను దీవిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను, నీ ఎడల నేను జాలి పడుతున్నాను, వాత్సల్య చూపిస్తున్నాను. మోషే గారి పట్ల కూడా జాలి, ప్రేమ, వాత్సల్యత, కనికరము, కృప ఏ రీతిగా చూపించారు, దావీదు గారి పట్ల దేవుడు ఎట్లాగ చూపించారు, కనికరపడ్డారు. అదే రీతిగా మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవించినట్లయితే మన యందు కూడా దేవుడు జాలిపడి మన యందు సహాయం చేసే దేవుడండి. ఇదే అధ్యాయంలో వాక్యలేఖన భాగం మనం గమనించినట్లయితే 7వ వచనం 6వ వచనం నుంచి యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును. ఎందుకంటే మన దేవుడు జాలిగల దయము. ఇశ్రాయేల్ ప్రజలు మొరపెట్టినప్పుడు వారి మొర్ర ఆలకించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడని, వారి మీద లక్ష్య పెట్టిన దేవుడు గనుక యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ కూడా ఏం చేస్తాడండి ఆయన న్యాయము. ఆయన చేసే క్రియలు, కార్యాలు నీతి కార్యములు, నీతి క్రియలు గనుక ఎవరైతే ఆయన యందు మంచిగా జీవిస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుడు న్యాయము చేకూర్చే దేవుడు. ప్రభు అన్యాయము చేయట అసంభవము గనుక నీతి న్యాయములకు కత్తి అయిన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు మనము ఎరిగిన దేవుడండి. హల్లెలూయా. ఆయన మోషకు తన మార్గంలో తెలియచేసను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. ఏ రీతిగా నడిపించాలి ఇశ్రాయేల్ ప్రజల్ని, ప్రతి మార్గాన్ని కూడా మోషే గారికి ఆయన తెలియపరుస్తూ పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తానే తోడుగా ఉండినట్లుగా ప్రభు వారి చుట్టూ దూతల కావలి ఇచ్చి ఏమంటే వారికి ఆహారం కావాలన్నప్పుడు నీటిని కావాలని సర్ప్లస్గా వారికి సప్లై చేస్తూ ప్రభు వారిని వెంబడించు బండగా ఉన్నారండి. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలు కనపరచడం, ఆయన కార్యముల ద్వారా తన్ను తాను కనపరుచుకున్న దేవుడే ఉన్నాడండి మన దేవుడు. హల్లెలూయా. యెహోవా దయాదాక్షిణ్యపురుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. హల్లెలూయా. మన పట్ల దయ చూపించే దేవుడు, దాక్షిణ్యము చూపించే దేవుడు అండి. దీర్ఘశాంతము కలిగి ఆయన కృపా సమృద్ధిని మన ఎడల చూపించి నడిపించే దేవుడు కనుక చాలాసార్లు మనమే కోపడి ప్రభు సన్నిధికి వెళ్ళము, కానీ ఆయన మన పట్ల శాంతమూర్తిగా దీర్ఘశాంతము వహించి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా యుద్ధము చేసే దేవుడు కాదు, ఆయన ఎప్పుడు దూరపరిచే దేవుడు కాదు, ఆయన సమీపముగా మనల్ని చేర్చుకునే దేవుడు. ఆయన నిత్యము కోపించేవాడు కాదు. హల్లెలూయా. మనకి కానీ మనసులో ఒకవేళ హృదయంలో ఒకరి పట్ల వేదన కలిగితే మనము కొన్ని సమయాల్లో వారితో ఏం చేయమని మౌనమైపోతూ ఉంటాం, మాట్లాడుతున్నాం. కానీ ఆయన కోపగించుకునే దేవుడు, ఎంత మాత్రము కూడా సరిచేసే దేవుడు మన దేవుడు. మన పాపాలని బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషులను బట్టి ఆయన మనకి ప్రతిఫలం ఇవ్వలేదు. చాలాసార్లు మన పాపాలను బట్టి మనకి ప్రతిఫలము అనేది ఈ భూమి మీద మనం అనుభవిస్తాం, కానీ ఆయన మనకి ప్రతిఫలం ఇవ్వకుండా ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన రక్తధారాల ద్వారా మనం కడిగిన విధానం
విధానం కొరకే, నీతిమంతులుగా తీర్చిన విధానం కొరకే మనం దేవుని యొక్క సంధికి రావాల్సిన వారమే అయినాం. మన పాపాన్ని బట్టి అయితే మనకు ప్రతీకారం చేయకుండా, మన దోషమును బట్టి మనకి ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన తన యందు భయభక్తులు గలవారు ఎట్లా ఆయన కృప అంత అధికముగా ఉండదు. హల్లెలూయా. ప్రియులారా, ఈ భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత దూరం ఉందో, అదే రీతిగా ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారో వారందరిలో కూడా దేవుడు కృప అంత అధికముగా ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏదైనా కలిగి ఉన్నామంటే, మనం ఏదైనా చేస్తున్నామంటే ఇది దేవుని దయ వల్ల, దేవుని కృప వల్లనే వీటన్నిటిని కూడా నేను అనుభవిస్తున్నానని మనం చెప్పాలంటే ఆ యొక్క మహిమ ఘనత ప్రభావాన్ని ప్రభువుకి ఆపాదించే బిడలుగా మనము ఉండాలండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమణను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటే మన దోషాల్ని, మన పాపాల్ని, మన అతిక్రమ క్రియల్ని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో, వాడి జోలికి వెళ్లకుండా ఉంటారో, నిజమైన మారుమనసు పొందుతారో వారి అందరి పట్ల దేవుడు కృప చూపించి దూరపరిచే దేవుడు. తండ్రి తన కుమారుల జాలిపడట్లు యెహోవా తనేందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడు. ఈరోజు ఒక తండ్రి బిడల యందు జాలిపడినట్లుగా మన దేవుడు మన యందు జాలిపడాలంటే ఆయన యందు భయము భక్తి కలిగి మనం ఏం చేయాలి? జీవించాలి, నడవాలి, అనుసరించాలి, వాక్యానుసారంగా మనము బ్రతకాలి. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు. తండ్రి తన యొక్క బిడ్డల ఎడల జాలిపడట్లుగా నీవు నీ యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడతాడు వాగ్దానం ఇస్తున్నావు ప్రభువాని స్తోత్ర. నీవెవరిని విడిచిపెట్టవు, తూలనాడవు, తృణీకరించవు. తండ్రి నిన్ను సమీపించాలి కానీ అక్కడ చేర్చుకుని నడిపించే దేవుడు, నిన్ను ప్రేమించాలి కానీ ప్రేమించే వారిని ప్రభు ఆస్తికి కత్తులుగా చేసే దేవుడు, ఆశీర్వాదాన్ని వారసులుగా చేసే దేవుడు ప్రభు. తండ్రి నీ యొక్క ఆత్మ సంబంధమైన కృపల చేత నింపే దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. తండ్రి ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, క్షమాన్ని విశ్రమించండి, బిడ్డల యొక్క కొదువులన్నీ భర్తించండి. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ప్రభు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ నాయన ప్రభు, నాయన నినామంలో బలపరచండి, ఆరోగ్య బలాలు ఇచ్చి మీరు నడిపించండి, కలం పట్టి వ్రాయించండి ప్రభు. IIT, IIIT ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు సహాయం దయచేయండి. ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని తిరిగి గృహాలకు రావాల్సిన వారే అన్నారు. నెమ్మది క్షేమాన్ని తండ్రి సుఖమైన ప్రయాణమును బిడ్డలకు అనుగ్రహించి నడిపించండి ప్రభు. 2 చూలాలుగా ఉన్న బిడ్డలు, చాలామంది బిడ్డలు ప్రెగ్నెన్సీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి జీవితాలు కూడా గొప్ప కార్యము, ఆశ్చర్య అద్భుత కార్యము చేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఆయన హాస్పిటల్ ఎంతమంది బిడ్డలు దాని బలహీన దశలో మ్రగ్గిపోతూ ఉన్నారు. బిడ్డలు కోల్పోయిన వారుగా, తల్లిదండ్రులు కోల్పోయిన వారుగా, అన్నదమ్ములు కోల్పోయిన వారుగా ఆదరించండి, ఓదార్చండి, నెమ్మది శాంతి సమాధానము దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. చెల్లి క్రిసోలెట్ని నీ చేతులకు అప్పగిస్తుందని బిడ్డ పట్ల ఉన్నత కార్యము చేయండి, నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నేను జరుగుతున్న ఆరాధనలో, నేను ఉపవాస ప్రార్థనలో ప్రభు, రాత్రికాల సమయంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలో తండ్రి మీ సహాయము, మీ కాపుదల ఉంచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. సేవకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, పరిచారకుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాస గృహాలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని బట్టి శత్రువు ఎవరిని శోధించుకున్నట్లుగా మీరు కృప చూపించి కార్యం ఇచ్చేయమని మీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. యేసు నా ప్రియ కాపరి, రక్షణకు నిజమైన దారి. హల్లెలూయా. ప్రియులారా, అందరికీ ప్రత్యేక ప్రేమ పొందరాలండి. మరి సమయం వచ్చింది కనుక ప్రార్థనకు సిద్ధపడిన వారందరూ కూడా రావటానికి ఆహ్వానిస్తున్నాం. God bless you.